శారద గారు అర్థమైందా? నాకు అది క్యాచ్ చేయలేకపోతున్నాను మేడం నేను. మీరు అంటే ఎక్కడ కండిషన్ ఇప్పుడు అయిపోయారంటే, మనకు చిన్నప్పటి ఒకసారి నుంచి చెప్పనా? ఆ, మీ మైండ్ ఎక్కడ కండిషనింగ్ ఆ, అయిపోయిందంటే, మీరు పారిపోవడం అన్న దాన్ని వదిలేసి పారిపోయేది మంచి పద్ధతి, మారిపోయేది రాంగు, ఈ రెండు పట్టుకున్నారు. పారిపోవడం అని కాదు మేడం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే నా ఒకసారి వినండి, ఎక్స్పీరియన్స్ చెప్తా ఎగ్జాంపుల్ మేడం. కాదు, ముందు మీరు అర్థం చేసుకోండి. నేను వాట్ ఈజ్ అన్న యథార్థంలోంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం భగవంతుడన్న రూపంలో. ఉమ్, ఏం అదే రూపం, అదే డ్రింక్ అన్న రూపంలో వెళ్ళిపోయాం. అది అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్. నేనున్న నా స్థితి నుంచి భగవంతుడు భజన అంటూ నేను పారిపోయాను, లేకపోతే డ్రింక్ అంటూ పారిపోయాను. రెండు రకాలు పారిపోవడమే. అవగాహన అయిందా? అంటే ఆ అంటే దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ మన అలవాట్లు అంటే ఏమంటారు మన అడిక్షన్స్ అంటాం. అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న అడిక్షన్స్. అంతే మనకు అవే కదండి. అవి లేకుంటే ఉండగలమంటే ఉండవు. ఉండలేమా? అదే అడిగారు అర్థమవుతుంది. కదా, ఇవన్నీ లేకపోతే కాంట్ యూ స్టే అంటే ఉండగలము. అది బ్రహ్మాండంగా ఉండగలం. ఎందుకంటే మనం అలాంటిది ఇప్పుడు ఒక దాని నుంచి పారిపోవడానికి అలవాటు చేసుకున్నాం. అదే దానికి పెద్ద ముసుగులు తొడుగుతాం నేను చాలా గ్రేట్ అని. ఆ ముసుగు వల్లే మీరు గబుక్కుని మీకు అర్థం కావట్లేదు. అంటే అది ఏమంటారు మేడం, నిత్య జీవితంలో ఒక మనం బ్రష్ ఎలా చేస్తామో, స్నానం ఎలా చేస్తామో, అది కూడా ఒక చర్య. ఫుడ్ ఎట్లా తింటామో, ఈ డైలీ రొటీన్స్ తో పాటు చర్య అనుకుంటాం, కానీ దాన్ని మళ్ళీ సపరేట్ గా అన్నట్టు అనుకోం కదా. అట్లానే అట్లా కానీ మీరు అట్లా ఇప్పుడు అర్థం అర్థమైంది ఫస్ట్. చేసుకుని ఇంకా అవే మాట్లాడుతున్నారంటే మీకు అర్థం కాలే, అదొక ఎస్కేప్ అనేది మీకు అర్థం కాలేదా? అదే అదే ఇప్పుడు అర్థమవుతుంది మేడం. అంటే నేనేం అది అది అంటే మనం పెట్టుకున్న కండిషన్ అది డైలీ ఇది అనేది అట్లా అట్లా అదే అది థింకింగ్ లో గొప్పది ఉన్నాం, అని ఒక కానీ ఇప్పుడు కండిషన్ లో ఉంటున్నాం మనం. అది కూడా ఒక కండిషనింగే. అదే డైలీ యాక్టివిటీస్ లో అదొక భాగము నేను కాదండి, అది ఒక అన్నట్టు. గొప్పది అని ఒక కండిషనింగ్ మీ మనసులో పనిచేస్తుంది. అవునవును మేడం. అట్లా అట్లా ఉండడం వల్ల ఇది. ఉమ్. కానీ ఉండగలం ఎందుకు ఉండలేం మేడం. మామూలుగా ఏదైనా మంత్లీలో వచ్చిన 5 డేస్ అది చేయకుండా కూడా ఉండగలం కదా. ఏం అంటే మనం ఇక్కడ కంపల్సరీ అది అక్కడ లేకుంటే ఒకటే ఉండలేము కాదు అన్నట్టు ఏం కదండి, లేదు. ఓ 1000 1,000,000 కండిషనింగ్స్ ఉంటాయి మనకి, ఒకటి కాదు. అవునవునవును. కండిషన్ అయితే అదొక డైలీ హ్యాబిట్ లాగా అలవాటు. మీరు ఇప్పుడు ఒకసారి అర్థం వినండి అవుతుంది జాగ్రత్తగా. మేడం. మీరు వింటారు వినరు, రెండు రకాలు ఉన్నాయి మీరు. ఒకటి వింటారు, ఒకటి పట్టించుకోరు. మనకు ఒక్క కండిషనింగే కాదు, చాలా కండిషనింగ్స్ ఉన్నాయి. మన యథార్థ అవును. స్థితి నుంచి పారిపోవడానికి మనకి ఎన్నో కండిషనింగ్స్. మనం చేసేది ఎప్పుడు అదే. ఒక్క అవును. పూజ అదే ఒక్కటే చెప్తున్నారు కాదు. కదా మేడం. అది మైండ్ ఎక్కినట్టు ఉంటుంది, జారిపోయినట్టు ఉంటుంది. ఎక్కినట్టు ఒకసారి అట్లా ఆ స్టేజ్ అలా వస్తుంది కాదు, మేడం. మీరు అంటే అక్కడ అర్థం బాగా కాన్సన్ట్రేట్ అర్థమైనట్టు. చేసి శ్రద్ధగా అంటే వినే దాంట్లో ఆ ముందున్నటువంటి ఆ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటూ దీన్ని వింటున్నారు. అందుకు మీకు ఇబ్బంది అవుతుంది. దాన్ని వదిలేసి వినగలిగితే ఇది క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. అవునవును మేడం. నేను చేసింది రైటే కదా అనే ఒక గట్టి మనస్సు అక్కడ పెట్టుకుని యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అవునవును మేడం. అలాగ మీరు వింటే అర్థమవుతుంది. అది వినడం కాదు. దాన్ని కృష్ణమూర్తి గారు వినడమే అనరు. ఎందుకంటారు? అది ప్రీ డిటర్మిన్డ్ మైండ్ తో వినడం వల్ల సంపూర్ణ వినడం ఉండదు. అవును. నేను చేశాను గనక నేను బలం, నేను ఏ పని చేసినా గ్రేట్, అది పనిచేస్తుంది అక్కడ. అర్థమైందా? అవునవును మేడం. అర్థమైంది మేడం. అదే మనం దానికి హ్యాబిచ్యూట్ అయిపోయాం, అన్ని దాంతో కండిషన్ అయిపోయాం. అవునవును మేడం. అది ఇంకొకటి కండిషనింగ్ అంటే ఇంకొకటి భయము. అది ఇన్ని ఇయర్స్ గా చేసి ఇప్పుడు స్టాప్ చేస్తే ఏమైతుందో అని ఒక భయం కూడా మేడం. మెయిన్ ఇంకొకటి అదొక భయం కూడా మనిషిని కొంచెం వెంటాడుతుంది. ఏమో అంటే సడన్ గా చేసే కంటిన్యూ దాంట్లో మరి స్టాప్ చేస్తే నీకంటే ఏమో. స్టాంచ్ డివోటీ బుద్ధుడు గారు, ఆ భయం ఎక్కడికి పోయింది ఆయనకి? అవగాహన ఆ, చేసుకుంటే అయ్యో పటాపంచులు అయిపోతాయి అన్ని. అవగాహన అవ్వట్లేదు మీకు. కారణం, మీరు ప్రీ డిటర్మిన్డ్ మైండ్ తో వింటున్నారు. అది తప్ప మీరు ఇంకోలా వింటంలే.
ముందే ఏర్పరచుకున్న అంటే అది అభిప్రాయాలతో వింటే అది వినడం కాదు. అది పక్కన ఉంచండి, తర్వాత మళ్ళీ మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు వినడం అనేది వినడమే. కొత్త దాన్ని తెలుసుకోవాలంటే మనస్సు ఏమో నిశ్చలంగా ఉంటే కదా మీరు తెలుసుకోగలరు. ఈ పాత దాంతో ఇటు అటు సరితుల్యం చేస్తూ ఉంటే మీరు పోల్చడం అవగాహన కాదు, పోల్చడం అది. అవునవును మేడం, అదే చెప్తున్నా కదా. ఇవన్నీ ఎందుకంటే మరి కొన్ని మేము ఇంతవరకు చదివిన వాటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్రతమో ఏమో అనుకోండి మేడం, అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్రతం అంటే మా కథలలో ఏమొస్తాయంటే మేడం, ఇన్ని సంవత్సరాలు వేసి తర్వాత మానేసినారు, వాళ్ళు మానేయడం వల్ల వాళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని ఇదైనాయి అని అలాంటివి చదివి బుర్రలో ఉండడం వల్ల అరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు అయితే ఇది నేను చేయకుంటే ఒకటి చెప్తాను, ఏమవుతుందో భయం. ఇంకా మీరు చదివినవి ఇంకా ఉమ్, చాలా పరిమితం. ఆ ఆత్మతత్వంలో ఉమ్. ఒక సెకండ్ ఉంటే కోటి పూజలు చేసిన ఫలితం అని మహాత్ములు అంటారు. మరి అదెందుకు పట్టించుకోరట? ఈ పూజలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎక్కడ తప్పిపోతారో అని ఇలాంటి టెంప్టేషన్ పెడతారు. ఆ, కానీ మీ ఉంది మేడం. బుద్ధి మీ జ్ఞానం ఏమయ్యాయి? మిమ్మల్ని మీరు చూసుకునే జ్ఞానం లేకే కదా. చూసుకుంటే మీకు వాటి వల్ల తృప్తి వస్తుందా? ఏమిటి సాధించారు లేదు అనేది మీరు మేడం. ఏనాడు చూసుకోరు. అది ఆ ఎప్పుడైనా భయం, దానివల్ల ఒక కొంచెం ఏదైనా టెంప్టేషన్ ఏమిటి సంపాదిస్తే, అరే కోల్పోతాము నేను ఆ రోజు అవన్నీ ఎందుకండి అక్కడ. ఆ రోజు అంటే జ్ఞానం ఉమ్, పరిపక్వం అవుతున్న అందుకే. వ్యక్తులకి వీటితో తృప్తి పడే స్థితి ఉండదు. అవును మేడం, ఆ భయం అయితే నాకు ఇంకా కొంచెం ఉంది మేడం. అది కంప్లీట్ గా పోయింది, నేనైతే ఫ్రాంక్ గా చెప్తున్నాను, పోయిందని చెప్పలేదు. ఆ భయం అది అయితే ఇంకా ఉంది 10 నాకు. సార్లు చెప్పకండి, మీకుంటే మీరు ఉంచుకోండి. ఇప్పుడు అదే అందరికీ పొలవకండి. ఎందుకంటే ఆ భయం అనేది మీరు చెప్తున్నాను. తెచ్చుకున్నారు. అవునా? మీకు దాని మీద అవును ఫెయిత్ ఎక్కువగా అవునవును. ఉంది. ఆ విశ్వాసం ఎక్కువ ఉమ్, పెట్టుకున్నారు. ఎందుకు వచ్చింది ఆ మనసుకు ఆ విశ్వాసం అని దాన్ని మీరు చూడాలి అక్కడ. నాకు అవును. అదే ఏంటి, ట్రై అది అంతా మీ చేస్తున్నాను. మనసు చేస్తుంది డ్రామా. దాన్ని చూడండి, గమనించండి. ఆ ఏ చాలా మనస్సు అయితే అది ఎప్పుడు వాట్ ఈజ్ అనే యథార్థాన్ని చూడడానికి ఎప్పుడు మనసుకి ఇష్టం ఉండదు. అది అన్ని రకాల ఎస్కేప్స్ ని ఆలోచిస్తుంది. ఇది ఒక ఎస్కేప్ మీకు. ఉమ్, ఎందుకంటే ఆత్మతత్వం కంటే అన్నిటికంటే గొప్పదైన దానికంటే గొప్పదేదో ఉందని మీరు చెప్తున్నారు కదా. ఏ శాస్త్రం అలా చెప్పలేదు కదా. మీరు పూజించే దేవతకి శక్తినిచ్చేది ఆ ఆత్మతత్వమే. అదే మీరు డైరెక్ట్ గా పట్టుకుంటే దేవత ఏమిటి మిమ్మల్ని ఇచ్చేయగలదండి. అయినా ఇవన్నీ మీ మానసిక కాన్సెప్ట్స్. మనసు ఆ దేవత నన్ను ఏదో చేసేస్తుంది, ఏ దేవత ఇవన్నీ హృదయంలో గట్టిగా పెట్టేసుకుని మనస్సునేమో నిరంతరం అలాంటి భయాందోళనలో పెట్టుకుంటే మీకు ఆనందంగా థ్రిల్లింగ్ గా మసాలా తిన్నట్టుంది. అంటే అలా ఏం కాదు మేడం, భయం మేడం, అట్లా అంటే మసాలా అనేది పెట్టాను కాదు కానీ అందుకే కొంచెం వదలరు. ఆ అంటే భయం ఇష్టం, ఆ సంఘర్షణలు ఇష్టం, ఆ దుఃఖం ఇష్టం. మనుషులకి అది వదలరు ఎప్పుడు. మీకు కావాలంటే చూసుకోండి, ఆ మనస్సుని గమనించండి. తెలుస్తుంది మేడం. కొంచెం కొన్నిటి నుంచి కొంచెం బయట పడినట్టు అనిపిస్తుంది కానీ కొన్నిటి నుంచి మీరు కొంచెం బయట భయం అవుతుంది. పడ్డారో లేదోనండి, మీరు అవగాహనతో ఆ, అటెన్షన్ తో చూసుకోవడం అన్నమాట. మీరు అటెన్షన్ తో చూస్తే అన్ని మీకు అవగాహన అవుతాయి. అది కొన్నిటి నుంచి అంటే అక్కడ మీరు అటెన్షన్ పెట్టలేదు. అంతేగాని ఇంకేమీ కాదు. అక్కడ అటెన్షన్ పెడితే మీకు అర్థమైపోతాయి అన్ని. ప్రిజుడిస్లు గట్టిగా పట్టుకున్నాయి మిమ్మల్ని. అవును మేడం, అది కరెక్టే మేడం. అంటే భయం అంటే ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా ఇట్లాంటివన్నీ మానేస్తే మీరు మానేమని ఏమీ భయము చెప్పలేదండి. మీరు అలానే ఉండండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యాపీ దేర్. మీకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ఎవరికైతే అందులో తృప్తి రావటం లేదో వాళ్ళే కదా అది ఏమంటే వస్తున్నారు ఇక్కడికి. ఏమంటారు? అంటే కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి ఆయన వెంటనే అవగాహన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎస్, తనకు అందులో సాటిస్ఫాక్షన్ రాలేదు. మీకు సాటిస్ఫాక్షన్ అందులో ఉన్నదా? మీరు హాయిగా ఉండగలుగుతున్నారా? ఆ ఫాల్స్ హ్యాపీనెస్ లో అయితే ఫాల్స్ హ్యాపీనెస్ లో ఎన్నాళ్ళు హ్యాపీగా ఉంటే ఉండండి, ఎవరొద్దన్నారు. మీలో పరిపక్వత వచ్చినప్పుడు అందులో మీకు హ్యాపీనెస్ దొరకడం మానేస్తుంది. మీరు అటెన్షన్ తో చూడడం అన్నది అసలు మీకు అసలు ఇంటర్నల్ గా మీకు ఇష్టం లేదు. ఇదేదో ఏదో రాంగ్ కాన్సెప్ట్, అదేదో రైట్ కాన్సెప్ట్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఐడియా మీకు వర్క్ చేస్తుంది.
అదైతే నాకు తెలియట్లేదు మేడం. మీరైతే మరి మాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంటే ఐడియా అని అవేర్నెస్ అన్నారు కదండి, ఆయన ఎరుక అన్న పదాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇవన్నీ మనం చూసుకోగలగాలి. అదంతా నా లోపల పనిచేస్తోంది అన్నది మీ గ్రహింపుకి రావాలి. అవేర్నెస్ అన్న పదం చాలా పెద్ద పదం, చిన్న పదం కాదు. అచల సాంప్రదాయం వాళ్ళ అవేర్నెస్ నే భగవంతుడు అనేసారు ఆఖరికి. ఆ ఎరుక ఉంటే చాలు, అక్కడ ఉన్నదే ఆత్మతత్వం. ఎరుక అన్నదాన్ని మీరు తక్కువ మనస్సుతో చూసి అది అండర్ ఎస్టిమేట్ చేయకండి. అక్కడ మనస్సు ఉండదు. ఎరుక మనస్సుకు సంబంధించింది కాదు. ఓకే, ముగించేద్దాం. థ్యాంక్ ఇప్పుడు యూ మీ మేడం. యొక్క ప్రెజుడిస్ మీరే దాన్ని తొలగించుకోవాలి, కానీ నన్ కెన్ డూ ఎనీథింగ్. అవును, అదే అదే అర్థం అవుతోంది మేడం. ఎలా అనేది నాకు ఇంకా సాధ్యం కావట్లేదు. ఇది చేస్తున్నాను. ఇంకా ముగించేద్దాం. అది అంటే నేను ఓకే ఓకే.